మీరు ముస్లింలను 10% తీసుకొచ్చి మా దాంట్లో కలిపితే మేము ఒప్పుకోము. ఇది బీసీలకు అన్యాయం జరుగుతున్నది. బీసీ సంఘాలు రాజకీయాలు పక్క పెట్టి, మీ దురాలోచనలు పక్క పెట్టి, మీ ఇంటర్నల్ పాలిటిక్స్ పక్క పెట్టి 10% ముస్లిం బీసీలో కలపడం ద్వారా అన్యాయం జరుగుతుందా జరుగుతుందా గుండె మీద చేసుకుని ఆలోచించాలి బీసీ సంఘాలు. అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తాం. మేము ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని ఒప్పియాలంటే, పార్లమెంట్ దీన్ని ఆమోదించాలంటే, ఆర్డినెన్స్ తీసుకురావాలంటే, తెలంగాణ రాష్ట్రంలో నిజమైన బీసీలకు న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 10% ముస్లిం తీసేయండి, బీసీలకు 42% ఇవ్వండి. దాన్ని ఆమోదించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇన్నరా తెలంగాణ సర్కారు చేసిన కులగణన లెక్కల్లా ముస్లింలను కూడా బీసీలనే కలిపారు కాబట్టి తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన బీసీ బిల్లును మేము వ్యతిరేకిస్తాం. ఈ ముచ్చట్ల ప్రధాని మోడీ సార్ ను ఒప్పియాలన్నా, పార్లమెంట్ లో ఆమోదం పొందాలన్నా ముస్లింలకు ఇచ్చిన 10% రిజర్వేషన్లను తీసేయాలి. అట్లయితేనే నిజమైన బీసీలకు న్యాయం జరుగుతుంది కాబట్టి మేము బాధ్యత తీసుకుంటామని చెప్పుకొచ్చిండు సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న. ఈ లెక్కన చూస్తే చేతిపాటి సర్కారు బీసీలకు ఇస్తామన్న 42% రిజర్వేషన్లను పువ్వుపాటి ఎట్టి పరిసరాల్లో ఒప్పుకునేటట్టు లేదు. అటు తెలంగాణ సర్కారు కూడా ముస్లింలను బీసీలకించి తీసేసే పరిస్థితి లేదు.